యస్త్వాత్మరతిరేవ స్యాత్ యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే తస్య కార్యం న విద్యతే నైవ తస్య కృతేనార్థో నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థ విపాశ్రయః కచ్చిదర్థవ్యపాశ్రయః తస్మాదసక్త సతతం తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర కార్యం కర్మ సమాచర అసక్తో హ్యచరన్ కర్మ అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః పరమాప్నోతి పూరుషః కర్మణైవ హి సంసిద్ధిం కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి సంపశ్యన్ కర్తుమర్హసి యద్యదాచరతి శ్రేష్టః యద్యదాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే సయత్ ప్రమాణం కురుతే లోకస్తనువర్తతే లోకస్తదనువర్తతే నమే పార్థాస్తి కర్తవ్యం నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి వర్త ఏవ చ కర్మణి యది హ్యాహం నవర్తేయం యది హ్యాహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః మనుష్యాః పార్థ సర్వశః ఉచ్చిదేయురిమే లోకాన్ ఉచ్చిదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తాస్యాం శంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మా ప్రజా ఉపహన్యామి మాహపజాః. ఎవరైతే ఆత్మయందే రమింతురో జ్ఞానోదయులై ఆత్మయందే సంతుష్టులుగా ఉందురో వారికి ఏ కర్తవ్యమూ ఉండదు. ఆత్మజ్ఞానులైన వారు తమ విధులను అంటే కర్మలను చేయటం వలన కానీ చేయకపోవటం వలన కానీ వారికి వచ్చేవి లేదా పోయేవి అంటే లాభ నష్టాలు ఏమీ ఉండవు. తమ స్వార్థ ప్రయోజనం కోసం వారు ఇతర జీవుల మీద ఆధారపడవలసిన అవసరమూ లేదు. మమకారాసక్తులను విడిచిపెట్టి ఆసక్తి రహితులై పనులను ఒక కర్తవ్యములాగా నిర్వహించండి. కర్మ ఫలములపై ఆసక్తి లేకుండా పనిచేయటం వలన ఆ పరమాత్మను చేరుకోగలరు. తమ ధర్మములను అంటే విహిత కర్మలను నిర్వర్తించడం ద్వారానే జనక మహారాజు వంటి వారు సిద్ధిని పొందారు. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి కర్తవ్య నిర్వహణ చేయాలి. గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు. ఈ మూడు లోకాల్లో భగవానునికి చేయవలసిన కర్తవ్యం ఏమీ లేదు. ఆయన పొందవలసినది ఏమీ లేదు, సాధించవలసినది లేదు. అయినా ఆయన చేయవలసిన విధులను నిర్వర్తిస్తూనే ఉంటాడు. భగవానుడు తన విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో అందరు మనుష్యులు ఆయన దారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు. భగవానుడు తన కర్తవ్యములను చేయకపోతే ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి ఆయనే బాధ్యుడవుతాడు మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది.